ఉన్న బంగారాన్ని విడిపించి ఆ రోజు ఆన్లైన్ రేటుకే మేము కొంటాం. శర్మ గోల్డ్ కంపెనీ. నమస్కారం. సోమవారం నాడు పుట్టిన స్త్రీ పురుషుల యొక్క మనస్తత్వాలు, వ్యక్తిత్వం ఏ విధంగా ఉంటుంది, అలాగే వారు వృద్ధిలోకి రావాలంటే చేసుకోవాల్సిన పరిష్కార మార్గాలు ఏమిటో మనకు తెలియచేయడానికి ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు దేవి ఉపాసకులు, ఆధ్యాత్మికవేత్త కేవీఆర్ శాస్త్రి గారు. వారిని అడిగి మరిన్ని విషయాలు తెలుసుకుందాం. నమస్కారం గురువుగారు. గురుగారు, సోమవారం నాడు పుట్టిన పురుషుల మనస్తత్వం ఏ విధంగా ఉంటుందంటారు? గురు బ్రహ్మ గురు విష్ణు గురుదేవో మహేశ్వర గురు సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. సుముఖశ్చేకదంతశ్చ కపిలోకచకర్ణికః లంబోదరశ్చ వికటో విఘ్నరాజోగణాధిపః ధూమకేతుర్గణాధ్యక్షపాలచంద్రో గజాననః వక్రతుండశూర్పకర్ణో హిరంభస్కందపూర్వజः షోడశైతాని నామాని ఎప్పుడే శృణుయాదపి మహాదేవచరణౌ మనసా స్మరామి మహాదేవచరణౌ శిరసా నమామి. శ్రీమాత్రే నమః. ఇక సోమవారం రోజు పుట్టిన వారి యొక్క మనస్తత్వం. ఈ సోమవారం నాడు జన్మించిన వారు ఒక గొప్ప మేధస్సు వారికి కలిగి ఉంటుంది. ఎలా అంటే సోమ అంటే చంద్రుడు, సోమవారానికి ఆధిపత్యం వహిస్తున్నవారు చంద్రుడు. ఇక మనం దేవతల విషయానికి వస్తే సోమవారం ఈశ్వర ప్రీతి, అంటే ఈశ్వరుడికి చాలా ఇష్టమైన రోజు. అందుకే అంటారు సదాశివ సమారంభాం శంకరాచార్య మధ్యమాం అస్మదాచార్య పర్యంతాం వందే గురు పరంపర. ఈరోజు పుట్టిన వారికి ఒక గొప్ప విశేషం ఉంటుంది. అదేంటో తెలుసా? ఎవరిపైన ఆధారపడడం వారికి ఇష్టం ఉండదు. అంటే వారికి ఎవరైనా సజెషన్ చేసినా లేదు ఎవరైనా రికమెండేషన్ చేసినా వాళ్ళ ఒక్కనాటికి ఇష్టపడరు. స్వశక్తిగా, అంటే వారికి ఎంతసేపటికి స్వశక్తిగా ఎదగాలి, ఒకరి పేరు వాడుకోవడం ఇష్టం. ఇంకా యథార్థ ఒక మాట మాట్లాడంటే తండ్రి రికమెండేషన్ చేసినా వారికి ఇష్టం ఉండదు. తండ్రి మంచి స్థాయిలో ఉంటే నాన్న నా పేరు వాడుకొని పలానా కాలేజీలో నీకు సీట్ వస్తుందంటే ఈ సోమవారం నాడు పుట్టిన వాళ్ళు చాలామంది అబ్జర్వేషన్ చేసుకోవచ్చు. మీరు కాకుండా వ్యక్తిగతంగా కూడా చేసుకోవచ్చు. వారు ఒక్కనాడు ఇష్టపడరు. ఎందుకు అంటే స్వశక్తి అంటే వారికి ఇష్టం. ఎందుకంటే చంద్రుడు కదా మనఃకారకుడు. ఈ మనస్సు అనేది ఎలా ఉంటుంది అంటే వారి వ్యక్తిత్వం కూడా వారిని అర్థం చేసుకోవడం కూడా కష్టం. వారు ఎప్పుడు ఏ విధంగా మాట్లాడుతుంటారు. తెలుగులో ఒక సామెత ఉంది, నోరు మాట్లాడుతుంది నొసలు ఎక్కిరిస్తుంది అని ఒక తెలుగు నాడు ఒక సామెత ఉంటుంది. వీరు ఎలా ఉంటారు అంటే ఆ వ్యక్తిత్వం వరకు ఎవరికి అర్థం కాదు. వీరు పరిపూర్ణంగా బయటికి వచ్చే వరకు వీరి మనస్సులో ఏముందో కూడా అర్థం కాదు. వీరు పేపర్ మీద రాసుకునేది ఒకటి, ప్రకటన చేసేది ఒకటి. పేపర్ మీద అనుకున్నది వారు ఒక్కనాటికి పాటించారు. వీరి మనస్సులో ఏది అనిపిస్తుందో, ఇంకా యథార్థం చెప్పాలంటే సోమవారం నాడు పుట్టిన వారి యొక్క బుద్ధి మాట కూడా వారు వినరు, మనస్సు మీద ఆధారపడతారు. కాకపోతే ఒకటేంటంటే వీరికి గొప్ప విజయం లభిస్తుంది. వీరు చేసే ప్రతి పని వారికి ఏ రంగంలోనన్నా ఉండనివ్వండి, అది కళారంగమైన, సినీ రంగమైన, ఇంకోటి పారిశ్రామిక రంగమైన, ఇంకా యథార్థం చెప్పాలంటే వ్యవసాయం నుంచి విద్య, ఉపాధి, ఉద్యోగం వరకు ఏ రంగంలో ఉన్నా కూడా వీరి యొక్క మేధస్సు అమోఘం. వీరికి విజయ అవకాశాలు వస్తాయి. కొంతమందికి ఏంటంటే నోటి దాకా వచ్చినటువంటి ఆహారాన్ని కాళ్ళదన్నుకుంటే అవకాశాలు రావని కొంతమంది అంటారు. కానీ వీరికి సోమవారం నాడు పుట్టిన వారికి ఇక్కడ మనం బాగా చూడవలసింది ఒకటి ఏంటంటే సోమవారం కనుక కర్కాటక లగ్నం అయ్యుండి, సోమవారం నాడు పుట్టినవారు కర్కాటక లగ్నం అయ్యుండి కనుక అందున గురు చంద్రులు, బాగా గుర్తుపెట్టుకోండి, గురు చంద్రులు గజకేసరి యోగంలో ఉండి ఉంటే కనుక ఇక వీళ్ళని ఆపడం వశం కాదు. వీళ్ళు ఎలా అంటే కోట్లకు ఆధిపత్యం వహిస్తారు. గజకేసరి యోగం ఒక గొప్ప యోగం వీరికి లభిస్తుంది. సోమవారం పుట్టిన వారికి బాగా గుర్తుపెట్టుకోండి, జాతక పరిశీలన చేసుకోవాలి. సోమవారం పుట్టిన వారికి జాతకులు చూసేది మొట్టమొదట అలాంటి వాళ్ళని చూసేది కూడా అది. సోమవారం పుట్టి కర్కాటక లగ్నంలో గనక స్వక్షేత్రంలో గనక గురుచంద్రులు గనక ఉండి ఉంటే, ఎందుకంటే గురువుకి ఉచ్చస్థితి కర్కాటక రాశి కదా, అలాగే ఇంకా కర్కాటక లగ్నం అయి ఉంటే కనుక అసలు ఇక గొప్ప వశము వీరికి, అంత గొప్ప శక్తి కలిగి ఉంటుంది. వీరు ఏ రంగాన్నైనా ఎంచుకున్నా కూడా లీడ్ చేస్తారు. నాయకత్వ బాధ్యతలు వీరికి చిన్న వయసులోంచే వస్తుంటాయి. విద్యార్థి దశలో కొన్ని విద్యార్థి సంఘాలకు వీరు నాయకత్వం వహిస్తుంటారు. సోమవారం పుట్టిన వారిలో మంత్రిత్వపు శాఖ, అంటే మంత్రులుగా బాగా పనిచేస్తారు. వీరి ప్రతిభని కూడా చాలామంది పొగుడుతారు. వీరికి జ్ఞానము గొప్ప వరం. వీరికి వచ్చేటువంటి నేను చెప్పి ఉన్నాను కదా, జ్ఞానము వీరికి ఒక గొప్ప వరం. ఆ జ్ఞానం లభించిన
వాళ్ళకు ఉంటారు చూశారు, ఏ రంగంలోనే ఉండి పేపర్ మీద పెట్టిన దగ్గర నుంచి కూడా ఏ రంగంలో ఉన్నా కూడా వీరికి ఒక మేధస్సు అనేది ఉంటుంది చూశారు, అది గొప్ప వరంగా భావించాలి. వీరికి ఇంకొక గొప్ప వరం ఏంటంటే ఏదైనా కూడా ముందు అర్థం చేసుకోగలుగుతారు. వీరికి విపరీతమైనటువంటి కోరికలు. ఇక్కడ ఒక చిన్న సజెషన్ కూడా మనం చేసుకోవాలి. వీరికి ఒక్కొక్కసారి కోరికలు తీరక చెప్పి ఉన్నాను కదా, బాగా అత్యాశ కూడా ఎక్కువ. అది ఎంతవరకు వీరికి లభ్యమవుతుంది అనేది కనుక సోమవారం నాడు పుట్టినటువంటి పురుషులు కనుక తెలుసుకుంటే ఇది మనకు లభ్యమా కాదా అని తెలుసుకుంటే కనుక జాగ్రత్తగా ముందుకు వెళ్ళుకోగలుగుతారు. అలాగే సోమవారం నాడు పుట్టినటువంటి పురుషులకి అత్యుత్సాహం పనికిరాదు ముఖ్యంగా. ఎందుకంటే ఏదో సాధిస్తాను అని వీరికి ఎప్పుడు కూడా అంత అత్యుత్సాహం అనేది వీళ్ళల్లో పనికిరాదు. వీళ్ళు నార్మల్గా వీళ్ళ పని వీళ్ళు చేసుకుంటూ వెళుతుంటే కనుక విజయం వీరి ముంగిట. వీరు అత్యాశకు పోతే నేను సాధించేస్తాను, నేను ఖచ్చితంగా పాస్ అయిపోతాను. ముఖ్యంగా సోమవారం నాడు పుట్టినప్పుడు విద్యార్థి దశలో ఉంటారు చూశారు, చదువుకుని ఇంకా యవ్వనంలోకి సంపాదనకు వచ్చి వివాహాత్పూర్వం అతి పనికి రాదు. చదువు వీళ్ళు బాగా చదువుతారు, మంచి విజయం ఉంటుంది. ఏదైతే కలగంటారో ఆ కలలు చెదిరిపోతాయి. కాబట్టి మీరు అతి ఆశగా పెంచుకోకుండా మీకున్నటువంటి జ్ఞానాన్ని కనుక మీరు రంగరిస్తే గొప్ప విజయాలు మీ వెంట ఖచ్చితంగా ఉంటాయి సోమవారం పుట్టిన వారి యొక్క జాతక స్థితి ప్రకారంగా. అలాగే స్త్రీలకి ఏ విధంగా ఉండబోతోంది సోమవారం నాడు పుట్టిన వారు? సోమవారం నాడు పుట్టిన స్త్రీలకు కూడా కొంత మొట్టమొదటిగా చిన్న చిన్న విషయాలు వీళ్ళని కొంత ఇబ్బందికర వాతావరణంగా ఉంటాయి. ఎందుకు అంటే వీరు ఎదుగుతున్న ప్రతిసారి మంచి స్థాయికి లేద్దామనుకున్న ప్రతిసారి కూడా ఏదో ఒక కుటుంబ బాధ్యతలు మోయవలసి రావచ్చు. సోమవారం నాడు పుట్టినటువంటి స్త్రీలకు వీరి మనస్సు అగమ్య గోచరంగా ఉంటుంది. కానీ ఇక్కడ ఒక గొప్ప భగవంతుడు వీరికి ఇచ్చినటువంటి సోమవారం నాడు పుట్టినటువంటి స్త్రీలు గనక వృషభ లగ్నం కానీ తులా లగ్నం కానీ అవుతే, నాకు వ్యక్తిగతంగా తెలుసు చాలామంది మంచి మంచి ప్రముఖ హీరోయిన్లు అయిన వాళ్ళు కూడా ఉన్నారు. అంటే సోమవారం నాడు వీరు కొన్ని సంవత్సరాల రంగాన్ని శాసిస్తారు. కుటుంబమైనా కూడా ఆ రంగాన్ని శాసించగల శక్తి ఉంటుంది. కాకపోతే వీళ్ళకి ఫస్ట్లో బాధ ఉంటుంది. ఆ నొప్పి అనేది కనుక వీళ్ళు భరించగలిగితే స్త్రీలు సోమవారం నాడు వీరికి విజయాలు ఆ రంగం అంతా ఏదైతే ఉంది. ఇప్పుడు సపోజ్ ఒక మీడియా రంగంలో ఉన్నారు, మొదట్లో వెళ్ళినప్పుడు కొంత అక్కడ వీరికి అర్థం చేసుకోవడానికి వాతావరణం టైం పడుతుంది. మీడియా కానీ ఏ రంగంలో అయినా కూడా వీరు వన్స్ అర్థం చేసుకున్న తర్వాత అక్కడ పరిస్థితుల్లో ఆకవలింపు చేసుకున్న తర్వాత అక్కడ ఉండేటువంటి ఉద్యోగులందరినీ కూడా వీరి చేతుల్లోకి తీసుకోగలుగుతారు. అంత గొప్ప శక్తి సోమవారం నాడు పుట్టిన వాళ్ళకు ఉంటుంది. కానీ బాధ మాత్రం ఉంటుంది. అది కనుక మీరు పక్కన పెడితే ఏ రంగంలో ఉన్నా కూడా మంచి మనస్సు ఉంటుంది. తర్వాత ఇంటికి వచ్చినటువంటి అతిథులను మర్యాద చేయడంలో సోమవారం మీరు ఆడవాళ్ళనగా విశేషంగా కొంతమంది తల్లులు ఉంటారు. వాళ్ళ ఇంటికి వెళితే ఇంత అన్నం తిన్నా ప్రేమగా కడుపు నిండిపోతుంది. అంట్లా వడ్డన చేయగలిగిన గొప్ప అన్నపూర్ణ తల్లి వారి చేతుల్లో ఉంటుంది. సోమవారం వారి మనస్సు గనక ఒక్కొక్కసారి పరిపక్వత చెంది మంచి అభివృద్ధి వైపు పయనిస్తే వారి కుటుంబంలో ధనానికి లోటు ఉండదు. అంత గొప్ప శక్తి సోమవారం నాడు పుట్టిన వారి జాతకాల్లో ఖచ్చితంగా ఉంటుంది తల్లి. అలాగే సోమవారం నాడు పుట్టిన స్త్రీలు పురుషులు ఎవరైనా సరే వారు వృద్ధిలోకి రావాలంటే చేసుకోవాల్సిన పరిహారాలు ఏమిటి గురువుగారు? ఇక్కడ సోమవారం నాడు పుట్టినటువంటి వారు ముఖ్యంగా ఫస్ట్ చంద్రుడు ఎక్కడ ఉందో జాతకంలో చూసుకోవాలి. ఎందుకంటే సోమవారానికి ఆధిపత్యం వహిస్తున్న వారు చంద్రుడు. ఎందుకంటే మనకు 7 రోజుల్లో ఒక్కొక్క గ్రహానికి ఆ రోజుకు మనకు పెద్దలు ఋషులు మనకు ప్రోక్తంగా పెట్టి ఉన్నారు. మొట్టమొదటిగా వీరికి చంద్రుడు ఎక్కడున్నారు, వీరి లగ్నాన్ని కూడా ఒకసారి పరిశీలన చేయాలి. ఎందుకంటే కొన్ని పరిహారాలు వాళ్ళ వృద్ధిలోకి రావాలి. వీరు ఏ రంగంలో ఉన్నా కూడా సహజంగా ఇప్పుడు ఏదో ఒక సినీ రంగంలో ఉన్నారు, వాళ్ళు వృద్ధిలోకి రావాలి. వాళ్ళు చంద్ర ఆరాధనలో శుక్రుడు కలిపి చంద్ర ఆరాధన చేస్తే విశేషంగా వృద్ధిలోకి వస్తారు. ఇక మనం ఓవరాల్గా చూస్తే కనుక సోమవారం రోజున విశేషంగా ఈశ్వర ఆరాధన బాగా చేయాలి. మీరు సంపాదించే దాంట్లో బాగా గుర్తుపెట్టుకోండి, ఈ యొక్క పరిహారము అందరికీ వర్తిస్తుంది. మీరు ఎంత సంపాదించండి, అందులో మీకు కలిగినంత దాన ధర్మానికి వాడండి. ముఖ్యంగా సోమవారం నాడు పుట్టినవారు ఈశ్వర క్షేత్రాలకి అంటే శైవ శివాలయాలకి వెళ్ళడం వీరికి అలవాటు అవ్వాలి. సంవత్సరానికి ఒక్కసారైనా కూడా మీరు
ఏ భగవంతుడిదైన శివుడిది కళ్యాణం చేయించి అలవాటు పెట్టుకోండి. తర్వాత మీ మనస్సు ఎప్పుడైతే అలజడి అనిపిస్తుందో, అది విద్యార్థి దశలో అయినా కూడా, యవ్వన దశలో అయినా కూడా, వార్ధక్య కౌమార దశలో అయినా, ఎప్పుడు మీ మనస్సు కొంత అలజడి వాతావరణంగా ఉంటుంది. మనస్సు బాగోలేదు, దేని పట్ల మనసు స్థిరమైన నిరగలేదు అనుకున్నప్పుడల్లా మీరు చేయవలసిందల్లా ఏంటంటే, స్వయంభూ క్షేత్రమైనటువంటి శివాలయంలో ఒక నిద్ర చెయ్యండి. సోమవారం చతుర్దశి కలిసి వస్తే ఇంకా విశేషం. లేదు సోమవారం పౌర్ణమి కలిసి వస్తే ఇంకా విశేషం. లేదు సోమవారం శివరాత్రి కలిసి వస్తే మీరు ఏదైనా శివాలయంలో స్వయంభూ ప్రకటితమైనటువంటి శివాలయాలు కొన్ని ఉంటాయి కదా, జ్యోతిర్లింగాలు కానీ, ప్రముఖమైన శైవక్షేత్రాలు నిద్ర చేసి ఆ రోజు శివ కళ్యాణం చేయించండి. మీ మనసుకు వచ్చినటువంటి అలసట తొలగిపోవడమే కాకుండా, మీరు మంచి వృద్ధిలోకి రావడమే కాకుండా, మీరు ఏ రంగంలో ఉన్నా కూడా ఆ రంగంలో పరిపూర్ణంగా రాణించాలని ఆ పరమాత్మ పాదాలకు త్రికరణ శుద్ధిగా సాష్టాంజలిబద్ధపూర్వంగా నమస్కారం చేస్తున్నాను. గురుగారు, సోమవారం పుట్టినవారు జపించాల్సిన మంత్రం ఏదైనా ఉందండి శుభ ఫలితాల కొరకు? సోమవారం రోజు నేను చెప్పి ఉన్నాను, శివాలయానికి సంబంధించి ఆరాధించండి. ఇంకా మీరు ఇంట్లో చేసుకోవాలంటే శివ పంచాక్షరి చేయండి. ఓం నమ శివాయ. మాకు ఇది కూడా చేత కాదండి అనుకుంటారా, ఆ రోజు మీ ఇంట్లో రుద్రాభిషేకం, నమ్మకం అని మనకు ఇప్పుడు అన్ని ఆడియో ప్రసార మాధ్యమాల్లో కూడా వస్తున్నాయి, వాటిలో వినండి. ఏం లేకపోయినా కూడా ఇలాగ సాయంకాలమో ఉదయమో మీకు ఎప్పుడు వెళ్ళేటప్పుడు కూర్చొని ఓం ఆ మంత్రాన్ని జపం చేసుకోండి. ఓంకారాన్ని వినండి, జపం చేసుకోండి. ఒకవేళ మీకు ఇంట్లో కుదరకపోతే మీరు కారులో వెళ్తుంటారు కదా, లేదా బండి మీద వెళ్తుంటారా, ఆ ఓంకార శబ్దాన్ని ఒక 108 సార్లు, మనకు ఇప్పుడు అందరూ ఇయర్ ఫోన్స్ వాడుతూనే ఉన్నారు కాబట్టి వాటిల్లోనైనా వినే ప్రయత్నించి, ఆడవాళ్ళు అయితే మగవాళ్ళు వెళ్ళిపోయిన తర్వాత ఇంట్లో ఉంటారు కాబట్టి వంట చేసుకుంటూ అప్పుడైనా మీరు ఏదైనా టేప్ రికార్డులు వాటిల్లో పెట్టుకుంటే కనుక ఓంని ఆ రోజు వాళ్ళ ఇంట్లో కనుక పఠనం చేస్తే కనుక మంచి ఫలితాలు ఉంటాయమ్మా. గురుగారు, సోమవారం పుట్టిన వారి మనస్తత్వాలు ఏ విధంగా ఉంటాయి, అలాగే వారు చేసుకోవాల్సిన పరిహారాల గురించి చాలా చక్కగా వివరించారండి. ధన్యవాదాలు. పరమేశ్వరార్పణమ్మ. చూసారు కదా, ఇది వాళ్ళ వీడియో. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.